రెండు గ్రామాల మధ్య ఉన్న వాగుతో ప్రమాదకర రాకపోకలకు చెక్ పెట్టారు గ్రామస్తులు. నాగర్ కర్నూలు జిల్లా పులిజాల తెలకపల్లి మండలం కారువంగ గ్రామాల మధ్య వాగుపై సొంతంగా చందాలతో తీగల బ్రిడ్జిని నిర్మించారు గ్రామస్తులు. గ్రామాల మధ్య ఉన్న వాగుతో ప్రమాదకర రాకపోకలకు చెక్ పెట్టారు గ్రామస్తులు. నాగర్ కర్నూలు జిల్లా పులిజాల తెలకపల్లి మండలం కారువంగ గ్రామాల మధ్య వాగుపై సొంతంగా చందాలతో తీగల బ్రిడ్జిని నిర్మించారు గ్రామస్తులు. చందాలతో తీగల బ్రిడ్జిని నిర్మించిన గ్రామస్తులు పలు గ్రామాలకు ఆదర్శంగా మారారు. నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువు అలుగుపారిన నీరు పులిజాల కారువంక గ్రామాల మధ్య ఉన్న వాగుతో ప్రవహిస్తోంది. ఒకవేళ వాగు ఉధృతంగా ప్రవహిస్తే 20 గ్రామాల ప్రజలు 30 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. 2 నెలల క్రితం ఈ వాగు దాటుతూ ఓ మహిళ నీటిలో కొట్టుకుని పోయి మృతి చెందింది. రాకపోకల సమస్యను ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదు. ఇక దీంతో ఇరు గ్రామాల యువకులు నడుం బిగించి వాగుపై టెలిఫోన్ స్తంభాలతో తీగల ఆధారంగా తాత్కాలిక వంతెనను నిర్మించారు. ఇందుకోసం 3 గ్రామాల ప్రజలు 2 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. ప్రధానంగా రైతులు వేసుకున్నారు అతలకి దాటడానికి. కారంగాకి వెళ్ళడానికి స్కూల్ పిల్లలు వెళ్తారు. మా ఊరు నుంచి మేము ఒక 50-60 మెంబర్స్ వెళ్తారు. ఆ పిల్లల కోసం అని ఆ కేబుల్కి ఉపయోగపడుతుంది. వృద్ధులు ముసలోళ్ళు ఇప్పుడు పింఛన్ కోసం డబ్బుల కోసం బ్యాంకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే వాటర్ వచ్చినాయో కళ్ళగురించి వాటర్ వచ్చినాయో అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది కారంగాకి వెళ్ళడానికి. ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. అందరికీ చెప్పినాము. ఇప్పుడున్న రాజకీయ పట్టించుకోలేదు. లాస్ట్ టైం ఉన్న ఎవరు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కేబుల్ మా యూత్, స్కూల్ పిల్లలు, ముసలోళ్ళు, రైతులు అందరం తల ఇన్ని వేసుకొని ఈ కట్టెలు కానీ వైర్ కానీ తెచ్చుకొని వేసుకోవడం జరిగింది. దానికి ఒక 1,00,000-1,50,000 వరకు ఖర్చు అయ్యింది. మేమే వేసుకున్నాం. కేబుల్ నుంచి రెడీ. స్కూల్ పిల్లలు ఇప్పుడు దాని నుంచి వెళ్ళిపోతున్నారు. మాకు దయచేసి కారంగా టు పులిజాల రోడ్ వేయాలని కోరుతున్నాము. చాలా ఇబ్బంది అవుతుంది. ముసలోళ్ళకు పైసలు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. పింఛన్ పైసలు కారంగాకి వెళ్ళి రైతులకు ఇబ్బంది అవుతుంది. ఏమైనా తెచ్చుకోవాలంటే కారంగాకి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. మినిమం ఒక 15-20 కిలోమీటర్స్ రౌండ్గా తిరిగి